హల్దీరామ్స్ ఇచ్చట అన్ని పాడైపోయిన డేట్ అయిపోయిన తినుబండారాలు మాత్రమే దొరకబడును. పేరుకేమో పెద్ద బ్రాండు, ప్యాకింగ్ హై లెవెల్ క్వాలిటీ, కానీ లోపటున్న తిండి మాత్రం బూసు వట్టి కలకలలాడుతాయి. ఇది పెయ్యికి కూడా చాలా మంచిది. ఏంది మీకేమన్నా పిచ్చా? మీరు చెప్పేదానికి హల్దీరామ్స్ బ్రాండ్కి ఏమన్నా సంబంధం ఉందా అనే కదా మీ డౌట్ అనుమానము. అయితే ఒక్కసారి ఈ అన్న మాటలు వినురి, ఒక క్లారిటీ వస్తుంది. దీని మ్యానుఫ్యాక్చర్ డేటు కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు, దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు, స్టిక్కర్ చేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. పోలీస్ వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని తగు రీతిలో స్పందించాలని కోరుకుంటున్నాను. ఆ గది ముచ్చట. అత్తాపూర్ హల్దీరామ్ స్వీట్ స్టోర్లా గిట్లా హై క్వాలిటీ పాడైపోయిన స్వీట్లు స్నాక్స్లు అమ్ముతుర్రని రచ్చకెక్కిరు పబ్లిక్. మరి నిత్య బ్రాండ్ బ్రాండ్ అని పైసలు పల్లి లెక్క ఖర్చు చేసేటోళ్ళు క్రయింగ్ ఫ్రమ్ ద కార్నర్ అనుకుంటా. ఇక ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్నట్టు అయిపోయింది రాను రాను. ఈ కాడ నుంచి బ్రాండ్లను కూడా గుడ్డిగా నమ్మనిక లేదు. జర చూసి కొనురి మళ్ళా. ఏమంటున్నాం?